నమస్తే. సాయుధ పోరాటం ఇక ముగిసినట్లేనా? అడవుల్లో కాల్పుల మోతకు ఇక బ్రేక్ పడినట్లేనా? 6 దశాబ్దాల అన్నల పోరాటం ఇక తుది దశకు చేరుకున్నట్లేనా? 2026 మార్చి 31 నాటికి నక్సల్స్ ఉద్యమాన్ని లేకుండా చేస్తాం, వారి కథ ముగించేస్తాం అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యంగా నిలవబోతున్నాయా? అంటే మావోయిస్టుల విషయంలో తాజాగా నెలకొన్న పరిణామాలు అవునని అంటున్నాయి. మరి చేతుల్లో మారణాయుధాలు పట్టుకొని దట్టమైన అడవుల్లో ప్రజా పోరాటానికి పథకాలు వేసే మావోయిస్టు ఉద్యమం ఇక ముగిసిన గతమేనా? లెట్స్ వాచ్. వాళ్ళది ప్రజా పోరాటం. ప్రజల హక్కుల కోసం చేతుల్లో మారణ ఆయుధాలను పట్టుకొని దట్టమైన అడవుల్లో ఉంటూ ప్రజల కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాటం చేయడమే వారి జీవిత ధ్యేయం. వాళ్ళనే లాల్ సలాం కామ్రేడ్స్ అని కూడా అన్నారు. అయితే ఈ సాయుధ పోరాటంలో ఎందరో సమిధులయ్యారు. అయినా కానీ ఉద్యమం మాత్రం ఆగలేదు. అన్నలు అడవులను వీడి బయటికి రాలేదు. వారి చేతుల్లో ఉన్న ఆయుధాలను పక్కన పెట్టలేదు. దీంతో దశాబ్దాల పాటు ఉద్యమం కొనసాగుతూనే ఉంది. కొత్త రక్తం ఉద్యమంలోకి చేరటం తగ్గుతూ పోయినా సాయుధ పోరాటం మాత్రం ఆగలేదు. కానీ గత కొన్నాళ్ళ నుంచి మాత్రం సీన్ వేరేగా మారిపోయింది. ఒకప్పుడు సమస్య వస్తే అన్నలు పరిష్కరిస్తారనే నమ్మకం పేదలకు ఉండేది. ప్రభుత్వాలు పోలీసులు చెయ్యలేని పని వారు చేస్తారన్న విశ్వాసం ఉండేది. దాంతో ప్రజలు అన్నలను ఆదరించారు. పోలీస్ స్టేషన్లో జరిగని న్యాయం తుపాకీ నీడన జరుగుతోందన్న నమ్మకంతో ప్రజలు అన్నలను ఆశ్రయించేవారు. ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు ప్రజాకోర్టు పేరుతో అన్నలు ఇచ్చే సత్వర తీర్పు ప్రజలకు వారి మీద మరింత విశ్వాసాన్ని పెంచింది. అయితే రాను రాను నిర్బంధం పెరగడంతో ప్రజలకు అన్నలకు మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. అలాగే పోలీస్ వ్యవస్థలో కూడా గతంతో పోలిస్తే మార్పు కూడా వచ్చింది. ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించడంతో పాటు ప్రజలకు న్యాయం చేయడానికి అవకాశం ఉండటంతో వారు పోలీస్ స్టేషన్ల గడప తొక్కడానికి మార్గం సుగమమై దీంతో అన్నలపై ఆధారపడవలసిన అవసరం లేకుండా పోయింది. ఇలా ఉంటే అగ్ర కులాలు, జమీందారులు, దొరలు, భూస్వాముల వంటి బడాబాబుల చేతుల్లో అన్యాయానికి గురవుతున్న పిడిత, తాడిత, బడుగు, బలహీన వర్గాల పక్షాన పోరాడటానికి ఆయుధం ఒక్కటే మార్గమని నమ్మిన నాటి విద్యావంతులైన యువకులు ఎందరో అన్నల బాట పట్టారు. ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ మెడికల్ కాలేజీ, వరంగల్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీ వంటి విద్యా సంస్థల్లో ఉన్నత చదువులు చదువుకుంటున్న ఎందరో అడవి బాట కూడా పట్టారు. ఆయుధాలు చేతపట్టారు. అయితే నేడు ఆ పరిస్థితి లేదు. ఉన్నత చదువులు, ఉద్యోగాలు, విదేశాలు, ఉన్నత జీవితాన్ని లక్ష్యంగా చేసుకొని యువత ముందుకు కదులుతోంది. అంతేకాదు పారిశ్రామికీకరణతో పాటు గ్లోబలైజేషన్ పుణ్యమా అని ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. ప్రభుత్వ రంగ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలవుతున్నాయి. దీంతో బడుగు, బలహీన, అగ్ర అనే తేడా లేకుండా అందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. దీంతో మావోయిస్టుకి రిక్రూట్మెంట్లు పూర్తిగా ఆగిపోవటం కూడా ఆ పార్టీ ముగిసిపోవటానికి ప్రధాన కారణమైంది. ఇక ప్రపంచంలో సాంకేతికత పరిజ్ఞానం విపరీతంగా పెరిగి కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, డ్రోన్లు, రోబోలు, డిజిటల్ టెక్నాలజీ ఎంతో వృద్ధి చెందింది. ఈ టెక్నాలజీని మావోయిస్టులు తమ ఉద్యమానికి వాడుకోవటం సక్సెస్ కాలేకపోవటం దెబ్బతీసింది. దీంతో మావోయిస్టులు అర్బన్ ప్రాంతంలో ఉన్న సానుభూతి పరులు, ప్రజా సంఘాల నుంచి సమాచారం సేకరించడంతో వెనకబడ్డారు. అదే సమయంలో మొబైల్ ఫోన్స్ వంటి గ్యాడ్జెట్స్ వాడటం వారి ఉనికిని పసిగట్టడానికి పోలీసులకు సులువైన మార్గాలుగా మారాయి. డ్రోన్లు, తేలికపాటి విమానాలు అడవుల్లో మావోయిస్టు స్థావరాలను ఈజీగా టార్గెట్ చేయడంతో పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతూ వచ్చింది. దీనికి తోడుగా నోట్ల మార్పిడి మావోయిస్టులను కోలుకోలేని దెబ్బతీసింది. పార్టీ దశాబ్దాలుగా పోగు చేసుకున్న కోట్లాది రూపాయలు మార్పిడి చేసుకునే అవకాశం లేకుండా పోవడంతో దేనికి పనికి రాకుండా పోయాయి. దీంతో పార్టీ ఆర్థిక అవసరాలతో తీరలేదు. ఆధునిక ఆయుధాలు కొనలేని పరిస్థితి నెలకొంది. దీంతో భద్రతా దళాలతో పోరాడే సమయంలో వారికి సాంప్రదాయ ఆయుధాలు తప్ప మరో మార్గం లేకుండా పోయింది. కొంత ధనాన్ని మావోయిస్టు పార్టీ సానుభూతి పనుల ద్వారా మార్చుకున్నప్పటికీ కూడా అది పార్టీ కార్యకలాపాలకు ఏమాత్రం సరిపోలేదు. అంతేకాక కొంతమంది సానుభూతి పరులు, ప్రజా సంఘాల నేతలు నోట్ల మార్పిడి కోసం తీసుకున్న డబ్బులను పార్టీకి తిరిగి చెల్లించలేదని ఇటీవలే మావోయిస్టు పార్టీ అగ్రనేత ఒకరు చెప్పడం గమనార్హం. మొత్తానికి డిమానిటైజేషన్ అన్నలకు ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ కొట్టింది.
అయితే మావోయిస్టు ఉద్యమం ప్రజా ఉద్యమంగా మార్పు చెందాల్సిన సమయంలో ఆ దిశలో అడుగులు వేయలేకపోయిందనే చెప్పాలి. దండకారణ్యంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కొంతమేర ప్రజలకు ఉపకరించే పనులు కొద్దో గొప్ప చేసినప్పటికీ అక్కడ ప్రజలు సైతం నేడు అభివృద్ధిని కోరుకుంటున్నారు. ఏండ్ల తరబడి విద్యుత్, రోడ్లు, విద్య, తాగునీరు, వాహన సౌకర్యం వంటి కనీస వస్తువులను చూడలేని ఆదివాసీలు ఇప్పుడిప్పుడే ఆధునికత వైపు అడుగులు వేస్తున్నారు. వారు అన్నల కంటే అత్యవసరాల వైపే మొగ్గు చూపుతున్నారనేది ఇటీవలే పరిణామాలు రుజువు చేస్తున్నాయి. ఇక ఈ తరుణంలో అడవుల్లో అన్నలకు కనీస మద్దతు లభించే అవకాశాలు లేకుండా పోయాయి. ఈ తరుణంలో అగ్రనేతలకు లొంగుబాటు తప్ప మరో మార్గం లేకపోవడంతో ఒకరి తర్వాత ఒకరు లొంగుబాటుకు దిగటంతో పార్టీ నాయకత్వం పూర్తిగా దెబ్బతింది. ఇక ఇలా ఉంటే ఒకప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో బలంగా ఉన్న పీపుల్స్ వార్ ఉద్యమం వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో బలహీనపడుతూ వచ్చింది. ఆ తర్వాత ఏఓబీకి మాత్రమే పరిమితమైన మావోయిస్టులు బహిరంగంగా జనంలోకి వచ్చి కార్యకలాపాలు చేసే పరిస్థితి లేకుండా పోయింది. అడపాదడపా కార్యక్రమాలు నిర్వహించడం తప్ప పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి ఉద్యమాలు నిర్వహించే స్థితిలో మావోయిస్టులు లేరు. దీంతో వారంతా కేవలం అడవులకే పరిమితమయ్యారు. ఇక అగ్రనేతలంతా కూడా 50 ఏళ్లు దాటిన వారే కావటం, అనారోగ్యాలతో బాధపడుతుండటం, యువత నక్సల్స్ ఉద్యమంలోకి వెళ్లటానికి ఆసక్తి చూపకపోవడంతో పార్టీ మరింత దెబ్బతింది. బయట నుంచి కూడా వారికి సరైన సహకారం అందే పరిస్థితి లేదు. బయట ఉన్న కవర్ సంఘాలు, ప్రజా సంఘాల నేతలు నేరుగా మావోయిస్టులను కలిసి చర్చించే పరిస్థితి లేకపోవడంతో కమ్యూనికేషన్ సిస్టమ్ పూర్తిగా దెబ్బతింటూ పార్టీ మనుగడకు ప్రశ్నార్థకరంగా మారింది. దీంతో సుదీర్ఘ దశాబ్దాల మావోయిస్టు ఉద్యమంలో సాధించిన విజయాలు పక్కన పెడితే ఆత్మరక్షణ కోసం అడవుల్లో దాక్కోవటం తప్ప ప్రజల్లోకి వచ్చి ఉద్యమాలు నిర్వహించే పరిస్థితి చాలా తక్కువనే చెప్పాలి. మావోయిస్టులు కూడా తుపాకీ, గొట్టం ద్వారా విప్లవాన్ని సాధిస్తున్నామని చెప్పటం, వర్గశత్రు నిర్మూలన తప్ప నిర్ణయాత్మక కార్యకలాపాలు చేపట్టే పరిస్థితుల్లో లేకపోవడంతో వారికి ఆదరణ తగ్గుతూ వచ్చింది. అయితే ప్రజాస్వామ్య దేశంలో ఓటింగ్ ప్రక్రియ ద్వారా నచ్చిన నేతలను ఎన్నుకుంటున్న తరుణంలో మావోయిస్టుల తుపాకీ పోరాటం మీద ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతూ రావటం కూడా ఓ ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. దీంతో ఒకప్పుడు ప్రజలు, ప్రభుత్వాలు, అన్నల మధ్య సాగిన పోరాటం ఇప్పుడు కేవలం పోలీసులు, నక్సల్స్ అనే స్థితికి చేరుకుంది. కేవలం భద్రతా దళాలతో పోరాడటం తప్ప ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించే పరిస్థితి మావోయిస్టులకు లేకుండా పోయింది. ఇది ప్రజల కోసం సాయుధ పోరాటం చేస్తున్న అన్నలను ప్రజల నుంచి దూరం చేసిందని చెప్పుకోవచ్చు. ఇలాంటి గడ్డు కాలంలో మూలికి నక్క మీద తాటిక ఎన్నట్లుగా దేశవ్యాప్తంగా మావోయిస్టుల ఏరువేత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కాగర్ మావోయిస్టులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. ఆపరేషన్ కాగర్లో చలపతి, కేశవరావు, హిడ్మా ఇలా అనేక మంది అగ్రనేతలు మృత్యువాత పడ్డారు. అదే సమయంలో పార్టీకి వెన్నుముక్కలా ఉండే కేంద్ర కమిటీ మెంబర్స్ మల్లోజులా వేణుగోపాల్, ఆసన్న వంటి అగ్రనేతలు కూడా లొంగిపోవటం పార్టీకి కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఇలాంటి గడ్డు కాలంలో పార్టీ కేంద్ర కార్యదర్శిగా చెప్తున్న దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, మల్లా రాజిరెడ్డి లొంగిపోవడంతో ఇక మావోయిస్టు శకం ముగిసినట్లేనన్న ప్రచారం జోరందుకుంది. ఇలా ఉంటే మావోయిస్టు పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన అగ్రనేత గణపతి వృద్ధాప్యంతో విదేశాల్లో తలదాచుకున్నారని, మరో నేత బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ఆచూకీ మాత్రం తెలియటం లేదని పోలీసులు దగ్గరున్న సమాచారం. అయితే ఈ నేపథ్యంలో 6 దశాబ్దాల సాయుధ పోరాటం చమరంకానికి చేరుకుందనే విశ్లేషకులైతే భావిస్తున్నారు. మొత్తానికి వరుస ఎన్కౌంటర్లు, కీలక నేతల లొంగుబాట్లు, పలువురు అగ్రనేతల అనారోగ్య సమస్యలతో మావోయిస్టు పార్టీ తన ప్రభావాన్ని కోల్పోతూ వస్తుంటే మరోవైపు 2026 మార్చి 31 నాటికి నక్సల్స్ ఉద్యమాన్ని లేకుండా చేస్తాం, వారి కథ ముగించేస్తాం అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పెట్టిన టార్గెట్ కంప్లీట్ అవడానికి దగ్గరలో ఉంది. దీంతో అమిత్ షా పెట్టిన టార్గెట్ కు నెల రోజుల ముందుగానే మావోయిస్టు ఉద్యమం పతన వ్యవస్థకు చేరుకుందన్న ప్రచారం సాగుతోంది. దానికి కారణం ప్రస్తుతం మావోయిస్టు అగ్రనేతగా పిలువబడుతున్న దేవ్జీ లొంగుబాటు. అయితే ఇప్పటికే అనేక మంది అగ్రనేతలు ఎన్కౌంటర్లో మృతి చెందగా కేంద్ర కమిటీలో కీలకంగా ఉన్న నేతలు పలువురు ఇటీవలే లొంగుబాటు పడటంతో మావోయిస్టు ఉద్యమం ఇక ముగిసిన గతంలా మిగిలిపోనుంది.